శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ నాయకులు నిరసనకు దిగారు. హిందూపురంలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసేందుకు అడ్డుగా ఉందని వైఎస్ఆర్ స్తూపాన్ని రాత్రికి రాత్రి టీడీపీ కార్యకర్తలు తొలగించడాన్ని నిరసిస్తూ వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. హిందూపురం నడి కూడలిలో బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దురుద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ స్తూపాన్ని తొలగించడం దారుణమన్నారు. ఎందుకు అని ప్రశ్నిస్తే ఈ లైటింగ్ కనిపిస్తుందా, ఈ లైటింగ్ ఇనాగరేషన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బాలకృష్ణ గారు వస్తారంట ఈ లైటింగ్ ఇనాగరేషన్. కానీ గత మా ప్రభుత్వంలోనే ఈ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ శాంక్షన్ అయ్యి ఎలక్షన్ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ వేసాం. ఇది హిందూపుర ప్రజలు గమనించాలి. మేము చేసిన పనిని, మా గవర్నమెంట్ చేసిన పనిని, మా జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన డబ్బులతో చేసిన పనిని ఈరోజు మీది అని ఎలా మీరు ఓపెనింగ్ చేసుకుంటారు? ఈ రోజు ఉన్నటువంటి మా మున్సిపల్ చైర్మన్ ఇక్కడే ఉన్నారు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇక్కడే ఉన్నారు, చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మా పార్టీకి కానీ లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హిందూపుర ప్రజలు గమనించవలసింది ఏంటంటే, వీళ్ళు డెవలప్మెంట్ కానీ ఇంకొకటి కానీ ఏమీ చేయట్లేదు. వీళ్ళు ఏదో అవార్డులు తీసుకున్నారు, అది తీసుకొనేసి ఆ డబ్బులతో వచ్చేసి ఇక్కడ పెద్దగా షోలు చేసేసి ప్రచారాలు నిర్వహించుకొని ఇచ్చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఇది బాలకృష్ణ గారికి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా.